ఈ సెప్సిస్కి సంబంధించి ఏదైనా అర్లీ సైన్స్ లాంటివి ఉంటాయా? సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్ అంటే సిర్స్ అంటే ఏంటంటే అండి దాంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఒకటేంటంటే మన హార్ట్ రేట్. ఇఫ్ మీ బేస్ లైన్ హార్ట్ రేట్, మీరు అథ్లెటిక్ అయితే మీ 60 ఉండొచ్చేమో. ఇఫ్ యువర్ హార్ట్ రేట్ ఈజ్ 100, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్. ఓకే, ఆర్ వాళ్ళ బేస్ లైన్ హార్ట్ రేట్ నుంచి కొంచెం ఒక 30% కన్నా ఎక్కువ ఉంటే దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్. ఒకటి హార్ట్ రేట్ ఎక్కువ అవడం. తర్వాత రెస్పిరేటరీ రేటు, అంటే మనం మామూలుగా 12 to 16 లాగా బ్రీత్ చేస్తూ ఉంటాం. ఇఫ్ రెస్పిరేటరీ రేట్ ఎక్కువైంది అనుకోండి, అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 25 to 30, దెన్ అగైన్ దట్ ఈస్ ఆల్సో ఎన్ ఇండికేషన్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. తర్వాత టెంపరేచర్, అంటే మనం దాన్ని ఫీవర్ అంటాం. సో యువర్ టెంపరేచర్ ఈజ్ మోర్ ఆర్ యు ఆర్ హ్యావింగ్ లో టెంపరేచర్ ఆల్సో. నెంబర్ 3. నెంబర్ 4 WBC కౌంట్ అంటాం, అంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్ ఆర్ టోటల్ ల్యూకోసైడ్ కౌంట్ అని మనము ఈ సింపుల్ CBP అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ చేస్తాం కదా, దాంట్లో మనకు తెలుస్తుంది. అది కానీ మనకి 11,000 కన్నా ఎక్కువ ఉందా ఆర్ 4,000 కన్నా తక్కువ ఉన్నా దే ఆర్ ఆల్ డేంజర్స్.